దత్తస్వామి స్మతృగామి మనసులో కోరుకున్న వెంటనే ప్రత్యక్షమయ్యి మనల్ని అనుగ్రహించే శ్రీ గురుస్వరూపుడు. ఆయన ఒక వృద్ధ దంపతుల ఇంటికి వచ్చి వారి ఇంట వారు పెట్టిన ఆతిథ్యాన్ని స్వీకరించి, భోజనంలో మేము కేవలం బచ్చలి తీగ మాత్రమే వండగలిగాం స్వామి, అన్నము లేదు అనగా నవ్వి, అట్టహాసాలు లేని ఈ కూర నాకు చాలా బాగా నచ్చింది, మీ భక్తికి మెచ్చి మిమ్మల్ని దీవిస్తున్నాను అంటూ వెళుతూ గుమ్మంలో ఉన్న బచ్చలి తీగను పీకి వెళ్ళిపోయారు. దాంతో ఆ ఇల్లాలు చాలా బాధపడింది. ఆమె భర్త ఓదార్చి ఆ మిగిలిన తీగను కూడా పెకిలించి వేయగా దాని కింద త్రవ్వి చూసేసరికి బంగారంతో నిండిన పాత్ర లభించింది. అది చూసి దంపతులిద్దరూ ఆనందించారు. బచ్చల తీగ రూపంలో ఉన్న దరిద్రాన్ని నిర్మూలించి బంగారు రూపంలో ఉన్న భాగ్యలతను తమ జీవితాలలో నాటారని స్వామివారిని పదే పదే స్తోత్రం చేశారు. స్వామివారుండే మేడి చెట్టు వద్దకు వెళ్ళి ఆయన్ను సతదా కీర్తించారు. శ్రీదత్త శరణం మమ.